కోడలి గురించి అత్తల ముచ్చట్లు. పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లతో నిండిన రామాపురం అనే గ్రామంలో సీతమ్మ, అనసూయమ్మ అనే ఇద్దరు అత్తలు ఉండేవారు. ఇద్దరూ మంచి స్నేహితులు. ప్రతిరోజూ సాయంత్రం ఊరి చివర ఉన్న మర్రి చెట్టు కింద కూర్చొని తమ ఇంటి విషయాలు, పిల్లల సంగతులు, పాత జ్ఞాపకాలు చెప్పుకుంటూ కాలం గడిపేవారు. ఒకరోజు అనసూయమ్మ కొంచెం బాధగా కనిపించింది. ఏమైంది అనసూయమ్మ? ఈరోజు చాలా ఆలోచనలో ఉన్నట్టున్నావే అని సీతమ్మ అడిగింది. అనసూయమ్మ నిట్టూర్పు విడిచి, ఏమీ లేదు, మా కోడలు కవిత గురించి ఆలోచిస్తున్నాను. మంచి పిల్లే, కానీ మా ఇద్దరి మధ్య తరచూ చిన్న చిన్న విభేదాలు వస్తుంటాయి అంది. ఏం జరిగింది అని సీతమ్మ ఆసక్తిగా అడిగింది. నేను ఏదైనా పని చేయమంటే అది ఇంకో విధంగా చేస్తుంది. నేను చెప్పిన మాట వినడం లేదు. ఇంట్లో పెద్దదానిగా నాకు కొంచెం బాధగా ఉంటుంది. సీతమ్మ చిరునవ్వు నవ్వింది. అదే సమస్య నాకు కూడా కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఉంది. మా కోడలు శారద కూడా ఇంట్లో ఇలాగా ఉండేది. అనసూయమ్మ ఆశ్చర్యకంగా చూసింది. మరి ఎలా సర్దుకుపోతున్నావు? అది ఒక పెద్ద కథ అంది సీతమ్మ. కొత్త కోడలు ఇంట్లోకి వచ్చిన రోజు మా కొడుకు రాఘవ్ పెళ్ళయ్యాక శారద మా ఇంటికి వచ్చింది. చదువుకున్న అమ్మాయి, నగరంలో పెరిగింది, సిటీలో పుట్టి పెరిగింది. ఇంట్లో అందరితో మర్యాదగా ఉండేది. కానీ మా గ్రామ జీవితం ఆమెకు కొత్తగా అనిపించేది. మేము చేసే పద్ధతులు, అలవాట్లు ఆమెకు వింతగా అనిపించేవి. ఒకరోజు నేను ఉదయాన్నే లేచి వంటగదిలో పనులు చేస్తుంటే శారద కూడా వచ్చింది. అమ్మా, నేను కూడా సహాయం చేస్తాను అంది. నేను సంతోషించాను. కానీ కొద్దిసేపటికి ఆమె అన్నిటికీ తనకు నచ్చినట్టు మొదలుపెట్టింది. డబ్బాలు వేరే చోట, పాత్రలు వేరే చోట. సాయంత్రం వంట చేయడానికి వెళ్ళినప్పుడు ఏ వస్తువు ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. కోపంతో ఇవి ఎందుకు అక్కడ మార్చావని అడిగాను. ఆమె భయపడుతూ, అమ్మ, నీకు పని సులభంగా ఉంటుంది అనుకున్నాను, అందుకే అక్కడికి వెళ్ళి అక్కడ మార్చాను. పెరుగుతున్న దూరం. ఆ సంఘటన తర్వాత చిన్న చిన్న విషయాలకు ఇద్దరి మధ్య మాటలు తగ్గాయి. శారద ఏదైనా కొత్త ఆలోచన చెప్తే సీతమ్మ తిరస్కరించేది. సీతమ్మ ఏదైనా పని చెప్తే శారద తన మనసులో బాధపడేది. ఇద్దరూ ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకునేవారు. ఇంట్లో వాతావరణం కూడా మారిపోయింది. రాఘవ్ ఈ విషయాన్ని గమనించాడు. కానీ ఎవరిని నొప్పించకుండా ఎలా మాట్లాడాలో తెలియలేదు. ఒకరోజు సంఘటన. ఒకరోజు సీతమ్మకు జ్వరం వచ్చింది. డాక్టర్ విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడు. ఇంట్లోని పనులన్నీ శారదే చూసుకోవాల్సి వచ్చింది. ఉదయం నుండి రాత్రి వరకు ఇంటి పని, వంట పని, మందులు, పొలం నుంచి వచ్చే వారిని చూసుకోవడం అన్నీ ఆమె ఒక్కతి ఒంటరిగా చేసేది. అయినా ఒక్కసారి కూడా విసుగు చూపలేదు. రాత్రి సీతమ్మకు మందు ఇస్తూ, అమ్మ, మీరు త్వరగా కోరుకోవాలి, మీరు లేకపోతే విల్లు వెలవెలబోతుంది అంది. ఆ మాటలు విన్న సీతమ్మ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నిజం తెలుసుకున్న అత్త. మరుసటి రోజు సీతమ్మ ఆలోచించింది. శారద ఎప్పుడైనా నిన్ను అవమానించానా? లేదు. ఆమె ఎప్పుడూ మంచి కోసమే ప్రయత్నించింది. నేను మాత్రం కొత్త ఆలోచనలను అంగీకరించలేదు. అప్పుడు ఆమెకు తప్పు అర్థమైంది. కొన్ని రోజుల తర్వాత ఆరోగ్యం బాగుపడినప్పుడు శారదను పిలిచి, శారద, నాతో కొద్దిసేపు మాట్లాడతావా? నన్ను క్షమించమ్మా అని సీతమ్మ అంది. శారద ఆశ్చర్యపోయింది. ఎందుకమ్మా? నీ మంచిని అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు మా ఇంటిని నీ ఇంటిలా చూసుకుంటున్నావు, కానీ నేను నిన్ను పరీక్షిస్తున్నట్టు ప్రవర్తించాను. శారద కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. అమ్మా, మీరు అలా అనొద్దు. నేను కూడా కొన్నిసార్లు మీ మనసును అర్థం చేసుకోలేదు. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకున్నారు. మారిన ఇల్లు. ఆ రోజు నుంచి ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. సీతమ్మ తన అనుభవాలను శారదకు నేర్పేది. శారద కొత్త విషయాలు చెప్పేది. ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకునేవారు. గ్రామంలో అందరూ అత్త కోడళ్ళు అంటే వీళ్ళలాగా ఉండాలి అని చెప్పుకునేవారు. మళ్ళీ మర్రి చెట్టు కింద. కథ ముగిశాక సీతమ్మ అనసూయ వైపు చూసింది. చూశావుగా, కోడలు ఎప్పుడూ తప్పు చేయరు, అత్తలు కూడా ఎప్పుడూ తప్పు చేయరు. చాలాసార్లు సమస్య అపార్థాలలోనే ఉంటుంది. అనసూయమ్మ నిశ్శబ్దంగా విన్నది. నిజమే, నేను కూడా మా కవితను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అంది.
కొన్ని నెలల తరువాత అనసూయమ్మ మళ్ళీ అదే మర్రిచెట్టు కిందకు వచ్చింది. ఈసారి ఆమె ముఖంలో ఆనందం కనిపించింది. ఏమైంది అని సీతమ్మ అడిగింది. అనసూయమ్మ నవ్వుతూ ఇప్పుడు మా కోడలు నాకు కోడలు కాదు, కూతురు లాంటిది. నేను ఆమె మాట విన్నాను. ఆమె నా మనసును అర్థం చేసుకుంది. ఇద్దరూ సంతోషంగా నవ్వుకున్నారు. మర్రిచెట్టు ఆకులు గాలికి మెల్లగా కదులుతుండగా వారి ముచ్చట్లు, ప్రేమ, అవగాహన, కుటుంబ బంధాల విలువను చెప్పాయి. నీతి: అత్త అనుభవం, కోడలి కొత్త ఆలోచనలు కలిసి నడిస్తే ఇల్లు ఆనందంతో నిండిపోతుంది. ప్రేమ, గౌరవం, పరస్పర అవగాహన ఏ పనైనా బలపరుస్తాయి.